సో పావర్టీ యాజ్ అ ఛాలెంజ్ పావర్టీ గురించి చూద్దాం ఎన్సీఆర్టీలో. పావర్టీ అనేది ఒక మల్టీ డైమెన్షనల్ ప్రాబ్లం. ఓకే. సో ఈ ఈ లెసన్లో ఏమైనా చూస్తాం, పావర్టీ యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, మన ఇండియన్ స్టేట్స్లో ఎలా ఉంది, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో ఎలా ఉంది, పావర్టీ లైన్ని ఎలా మెజర్ చేస్తాం, వల్నరబిలిటీ ఏంటి, సోషల్ ఎక్స్క్లూషన్ అవన్నీ చూద్దాం. ఓకే. సో ల్యాండ్లెస్ పీపుల్ who cannot landless laborers, వాళ్ళు they could be landless laborers in village or people living in overcrowded slums in the cities. వీళ్ళందరూ పూర్ పీపుల్గా చూస్తాం అన్నమాట. కన్స్ట్రక్షన్ వర్కర్స్, డైలీ వేజ్ లేబరర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, పూర్ చిల్డ్రన్, చైల్డ్ వర్కర్స్ ఇన్ ద డాబాస్. సో ఇవన్నీ చూస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ రఫ్లీ ఇండియాలో ఏమంటే ప్రతి నలుగురిలో ఒకరు పూర్గా ఉన్నారంట ఇండియాలో. అండ్ అకార్డింగ్ టు 2011 and 12 సెన్సస్ 270 million people in India are below the poverty line. This means that India has the largest single concentration of the poor people in the world. సో అర్బన్లో ఏమంటే, సో 33-year-old రామ్ చరణ్ వర్క్స్ యాజ్ ఎ డైలీ వేజ్ లేబరర్ ఇన్ అ వీట్ ఫ్లోర్ మిల్. ఓకే. సో హీ మేనేజెస్ టు ఎర్న్ అరౌండ్ 15,000. ఇది పూర్ పీపుల్కి ఉన్న కష్టాలు చెప్తున్నారు. ఓన్లీ 1,500 per month వస్తుంది. ఓకే. హీ హ్యాస్ గాట్ 4 children between 12 to 6 months old. అంతమంది పిల్లలు ఉన్నారు. హీ హ్యాస్ టు సెండ్ హిస్ మనీ హోమ్. అక్కడ వాళ్ళ ముసలి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి పంపించాలి. వాళ్ళ వైఫ్ కొన్ని ఇళ్లలో పనిచేస్తుంది. సో వాళ్ళకి రెగ్యులర్గా వర్క్ దొరకదు. వాళ్ళకు వచ్చే మనీతో వాళ్ళు 2 పూట్ల జస్ట్ రైస్ అండ్ దాల్ చేసుకుంటున్నారు. ఓకే. వాళ్ళకి బట్టలు కూడా లగ్జరీ అనమాట. వాళ్ళు స్కూల్స్కి వెళ్ళరు ఆ పిల్లలు. జస్ట్ దే డోంట్ హ్యావ్ చెప్పులు వేసుకోవడానికి షూస్ కూడా లేవన్నమాట. ఓకే. జస్ట్ 2 pairs of clothes ఉన్నాయి. సో ఆ చిన్న పిల్లలు వచ్చి దే ఆర్ అండర్ నరిష్డ్, దే డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ అనమాట వెన్ దే ఫాల్ ఇల్. సో ఇది అర్బన్లో పూర్ పీపుల్ ఇలా ఉన్నారు. రూరల్లో పూర్ పీపుల్ ఎలా ఉన్నారంటే, సో దేర్ ఫ్యామిలీ డస్ నాట్ ఓన్ ఎనీ ల్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏ ల్యాండ్ లేదు. దే డూ ఆడ్ జాబ్స్ విత్ ద బిగ్ ఫార్మర్స్. దే విల్ జస్ట్ గెట్ అ వెరీ లో ఇన్కమ్. చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎరాటిక్ వర్క్, అండ్ ద ఇన్కమ్ ఇస్ వెరీ లో. 50 rupees దొరుకుతుంది. ఓకే. దే కైండ్ ఆఫ్ గెట్ సమ్ వీట్ ఆర్ దాల్ వెజిటేబుల్స్ ఆర్ విచ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద ఫార్మ్. ఓకే. దీనికి వాళ్ళ ఫామ్లో టాయిల్ చేసేదానికి ఏదో కొంచెం తీసుకుంటున్నారు. దే లివ్ ఇన్ అ కచ్చా హౌస్ ఇన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ది విలేజ్. ఓకే. సో వాళ్ళ ఇంట్లో ఉన్న విమెన్ వచ్చి దే విల్ జస్ట్ గో టు ద నియర్ బై ఫారెస్ట్, చాప్ సమ్ వుడ్ అండ్ గెట్ ఫర్ ది ఫైర్. వాళ్ళ నాన్నకి టీబీ పేషెంట్ వచ్చి 2 years బ్యాక్ చనిపోయారు డ్యూ టు ల్యాక్ ఆఫ్ మెడికేషన్. ఈవెన్ వాళ్ళ మదర్ కూడా ఇప్పుడు మెడికేషన్ లేక బాధపడుతున్నారు. సో వాళ్ళు స్కూల్స్కి వెళ్ళరు, వాళ్ళ పిల్లలు స్కూల్స్కి వెళ్ళరు. అండ్ ఆల్ ద విలేజ్ హ్యాస్ అ ప్రైమరీ స్కూల్. అతను వెళ్ళలేదు, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని పంపించడం లేదు. సోప్ కొనాలన్నా, ఆయిల్ కొనాలన్నా వాళ్ళకి చాలా కష్టం అని చెప్తున్నారు. సో వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ది పావర్టీ కాసెస్ ఏమంటే, ఫస్ట్ ఏమంటే ఇల్లిటరసీయా, ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్, దానివల్ల పువర్ హెల్త్, మాల్ న్యూట్రిషన్ ఉంది చిన్నపిల్లల్లో. పెద్దవాళ్ళలో పువర్ హెల్త్, చిన్నపిల్లల్లో మాల్ న్యూట్రిషన్. నెక్స్ట్ వాళ్ళకి అసలు ల్యాండ్ లేదు. ఫస్ట్ థింగ్ అది. ఎడ్యుకేషన్ లేదు, ల్యాండ్ లేదు వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి. సో ల్యాండ్లెస్నెస్, ఇల్లిటరసీ, దానివల్ల హెల్త్ సరిగ్గా లేదు, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ తర్వాత చైల్డ్ లేబర్, పాపం వాళ్ళ పిల్లల్ని స్కూల్స్కి పంపించారు, ఇంకా చైల్డ్ లేబర్గా పంపించాలి. ఆ తర్వాత దే ఆర్ వెరీ మచ్ హెల్ప్లెస్నెస్. ఒకదానికి ఒకటి కనెక్టెడ్ చూడు. వాళ్ళకి ఇల్లిటరసీ, వాళ్ళకి ల్యాండ్ లేదు, అండ్ ఇంకోటి ఏమంటే వాళ్ళ సైజ్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేవి చాలా పెద్దది. ఓకే. ల్యాండ్ లేదు, అగ్రికల్చర్ చేద్దామంటే ల్యాండ్ లేదు, ఉద్యోగం లేదు, అన్ఎంప్లాయ్మెంట్, దే ఆర్ ఇల్లిటరేట్. ఆ తర్వాత సైజ్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ టూ బిగ్. ఓకే. దెన్ పువర్ హెల్త్ అండ్ మాల్ న్యూట్రిషన్, దెన్ చైల్డ్ లేబర్, దానివల్ల పిల్లల్ని స్కూల్స్కి పంపించలేరు కాబట్టి చైల్డ్ లేబర్, హెల్ప్లెస్నెస్. ఇవన్నీ దే ఆర్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు పావర్టీ, అండ్ దే ఆర్ ద కేసెస్ ఆఫ్ పావర్టీ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం చూసిన దాంట్లో డైమెన్షన్స్ ఆఫ్ ద పావర్టీ ఏంటి? పావర్టీ అంటే వాళ్ళు హంగర్తో ఉంటారు, ల్యాక్ ఆఫ్ షెల్టర్, అంటే బేసిక్ నెసెసిటీస్, డిప్రైవేషన్ ఆఫ్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ ఇస్ కాల్డ్ పావర్టీ అని చెప్పొచ్చు. వాళ్ళు హంగర్తో ఉంటారు. ఓకే. నో షెల్టర్, ఇది పావర్టీ అనమాట. ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ వేర్ ద నాట్ ఏబుల్ టు సెండ్ చిల్డ్రన్ టు ద స్కూల్,
okay, and where sick people cannot be afforded the treatment, they cannot send. So lack of clean water and sanitation facilities, lack of a regular job, and which gives a minimum decent pay. Okay, all above means some sense of helplessness, sorry, a sense of helplessness. So poor people are in a situation in which, so ఇవన్నీ ఉండడం వల్ల దే ఆర్ ఇన్ అ సిచ్యువేషన్ ఇన్ విచ్ దే ఆర్ ఇల్ ట్రీటెడ్ బై ది అదర్ పీపుల్. ఎక్కడ? హాస్పిటల్స్లో కానీ, ఆఫీసుల్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్లో, ఫ్యాక్టరీస్లో, ఫార్మ్స్లో. సో ఈ ప్లేసెస్ అన్నిట్లో దీనివల్ల వాళ్ళకి ఆ స్తోమత లేదు కాబట్టి దే ఆర్ ఇల్ ట్రీటెడ్ అనమాట. ఓకే, బికాస్ ఆఫ్ పావర్టీ. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండియా హ్యాస్ బీన్ టు బ్రింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అవుట్ ఆఫ్ దిస్ అబ్జెక్ట్ పావర్టీ నుంచి బయటకు తీసుకుని రావడమే ఛాలెంజెస్ ఆఫ్ ఇండియా. సో మహాత్మా గాంధీ ఏం చెప్పారు? ఆల్వేస్ ఇన్సిస్టెడ్ ఇన్ ఇండియా వుడ్ truly become an independent nation when the poorest of its people become free from their human suffering. So India is a truly independent country ఎప్పుడు అవుతుందంటే the poorest of its people they become free from their human suffering. ఓకే, ఇప్పుడు సోషల్ సైంటిస్ట్ ఏమని చెప్తారు పావర్టీ గురించి చూద్దామా? వాళ్ళు ఇండికేటర్స్ ఆఫ్ ద పావర్టీ గురించి చెప్తున్నారు. ఓకే, వెరైటీ ఆఫ్ ఇండికేటర్స్ చూపించి ఇండికేటర్స్ ఉంటే వాళ్ళు పావర్టీ ఉన్నట్టు అని చెప్తున్నారు. సేమ్ ఇప్పుడు మనం చూసినట్టే లో అన్ఎంప్లాయ్మెంట్, లో లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న, దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ అ పావర్టీ, ఇండికేటర్స్ ఆఫ్ పావర్టీ. లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అండ్ కన్జంప్షన్ లెవెల్స్ ఉన్న ఇండికేటర్ ఆఫ్ పావర్టీ. తర్వాత సోషల్ ఇండికేటర్స్ లైక్ ఇల్లిటరసీ is indicator of poverty, literacy level, lack of general resistance to malnutrition unte, then lack of access, okay, lack of access to the health care, that is an indicator of poverty. Lack of the job opportunities, unemployment, lack of job opportunities, lack of access to safe drinking water and sanitation. So this is also an indicator of poverty. Analysis of poverty based, so based on ఇప్పుడు ఇండికేటర్స్ ఆఫ్ పావర్టీ చూసాం కదా, సేమ్ ఇదే. జాబ్ లేకపోవడం, ల్యాండ్ లేకపోవడం, మెడికల్ ఫెసిలిటీస్కి యాక్సెస్ లేకపోవడం, ఎడ్యుకేషన్ యాక్సెస్ లేకపోవడం, సేఫ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్కి యాక్సెస్ లేకపోవడం, ఇన్కమ్ లెవెల్స్ అండ్ కన్సంప్షన్ లెవెల్స్ తక్కువగా ఉండడం. సో నెక్స్ట్ వచ్చి మనం 2 ఇంపార్టెంట్ టర్మ్స్ చూడబోతున్నాం, దట్ ఈస్ సోషల్ ఎక్స్క్లూడ్ చేసేయడం, సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబిలిటీ. సో ఈ 2 పాయింట్స్ చూడబోతున్నాం. సో పావర్టీని అనలైజ్ చేయాలి. ఏ బేసిస్ మీద పావర్టీని అనలైజ్ చేస్తారంటే, ఇప్పుడు సోషల్ సైంటిస్ట్ ఏ బేసిస్ మీద పావర్టీని అనలైజ్ చేస్తున్నారంటే, ఇవి ఇండికేటర్స్ ఆఫ్ పావర్టీ ఇండికేట్ చేస్తున్నాయి. ఏ బేసిస్ మీద పావర్టీని అనలైజ్ చేస్తున్నారంటే సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబిలిటీ మీద. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే వాళ్ళని ఎక్కడైతే బెటర్ సోషల్ కండిషన్స్ ఉన్నాయో అక్కడి నుంచి వాళ్ళు పువర్ అని చెప్పి అక్కడ ఆ సొసైటీ నుంచి ఎక్స్క్లూడ్ చేసి వేరే పువర్ పీపుల్ ఉన్న సరౌండింగ్స్లో పెట్టేదాన్ని సోషల్ ఎక్స్క్లూజన్ అంటారు. ఓకే, సో ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ అనేవాళ్ళు దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఫెసిలిటీస్, from the benefits and from the opportunities that others, that is the better people who are better than them, that others are enjoying. So individuals who are excluded from the facilities, benefits and the opportunities that the better parts of them are enjoying, that the better people are enjoying, is called a social exclusion. So poverty must be in terms of poor living in a poverty. Poor people have to live in only poor surroundings with other poor people and చెప్పడం, excluding from enjoying the social equality of the better off people in a better surrounding. So social exclusion can be both. It is social exclusion, it is a cause of poverty, and it is also a consequence of poverty. So a typical example is working of a caste system in India in which people belonging to certain castes are excluded from equal opportunities. Social exclusion thus may lead to but can cause more damage than having a very low income. అంతేగా సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఇట్ కెన్ కాస్ మోర్ సైకలాజికల్ డ్యామేజ్ దాన్ హ్యావింగ్ ఓన్లీ లెస్ ఇన్కమ్. వల్నరబిలిటీ అంటే ఏంటి? హౌ వల్నరబుల్ ఆర్ సర్టెన్ కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్. ఓకే,
ఆఫ్ రిమైనింగ్ ఇంకా పువర్గా ఉండడానికి, హౌ వల్నరబుల్ ఆఫ్ స్టిల్ రిమైనింగ్ పువర్, హౌ వల్నరబుల్ ఆర్ సర్టన్ కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ స్టిల్ రిమైనింగ్ పువర్ అని చెప్పడం వల్నరబిలిటీ. How vulnerable are them to health, to social, how vulnerable are they to uh, job, vulnerable to get the job, to get the good education, to get the health facilities, how vulnerable are they of having the socio-economic ability to handle the risks of the tsunami. ఏదైనా ఇప్పుడు సునామీ కానీ హరికేన్స్ అంటున్నా, సైక్లోన్స్ అలా ఏమైనా వచ్చాయంటే హౌ వల్నరబుల్ ఆర్ దే టు విత్స్టాండ్ దెమ్ అండ్ స్టాండ్, హౌ మచ్ దే ఆర్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బీయింగ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అడ్వర్స్లీ అఫెక్టెడ్ దాన్ అదర్ పీపుల్ వెన్ ద టైమ్స్ ఆర్ ఈక్వలీ బ్యాడ్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు కోవిడ్-19 వచ్చింది, వల్నరబుల్ పీపుల్ ఎవరు? ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్, పువర్ పీపుల్, దే ఆర్ ద వల్నరబుల్ పీపుల్. సో ఇలాంటివి అదే రిచ్ పీపుల్ బాగానే ఉన్నారు కదా, సో వల్నరబుల్ పీపుల్ ఎవరు? వీళ్ళు అనమాట. సో వల్నరబిలిటీ ఇట్ ఈస్ అ మెజర్ ఆఫ్ పావర్టీ విచ్ డిస్క్రైబ్స్ గ్రేటర్ ప్రాబబిలిటీ, హౌ వల్నరబుల్ ఆర్ ది greater probability of certain communities or individuals like who are widows, physically handicapped people, or scheduled caste, scheduled tribes people, అలాంటి people of them, still of probability of these vulnerable certain communities of people still remaining poor, okay, in the coming years. That is the vulnerability in still remaining poor in the coming years అంట. ఇన్ ద కమింగ్ ఇయర్స్లో వాళ్ళు ఇంకా ఎంత పువర్గా ఉంటారు అని చెప్పేదాన్ని హౌ వల్నరబుల్ అని చెప్తారు. వల్నరబిలిటీ ఈజ్ డిటర్మైన్డ్ బై ది ఆప్షన్స్ అవైలబుల్ టు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఫర్ ఫైండింగ్ ఆల్టర్నేటివ్ లివింగ్. ఎంత హౌ వల్నరబుల్ ఆర్ దే టు ఫైండ్ ఆల్టర్నేటివ్, ఈ జాబ్ పోతే ఆల్టర్నేటివ్ లివింగ్ తీసుకోవడానికి, ఆర్ అసెట్స్, ఎడ్యుకేషన్, హెల్త్, జాబ్ ఆపర్చునిటీస్కి హౌ వల్నరబుల్ దే ఆర్ అని, ఆర్ హౌ మచ్ హౌ గ్రేటర్ రిస్క్, what are the greater risks they have, what is the greater risk they have in at the time of natural disasters, then what is their socio-economic ability to handle the risks. So వాళ్ళ అబిలిటీ ఏంటి? socio-economic, what is their socio-economic ability to handle the risks. Okay, in fact vulnerability అనేది it describes the greater probability of being adversely affected, అదే it is a probability of being adversely affected than other people when bad times come for everybody, whether a flood or earthquake or simply recession or fall in the jobs or ఇప్పుడు COVID-19. సో vulnerability definition ఏంటి? it is a probability of being more adversely affected than the normal people, okay, in the coming years. So poverty line అంటే ఏంటి? At the center of the discussion on the poverty is usually the concept of poverty line. అన్నిటికన్నా మధ్యలో poverty line ఉంది. A common method used to measure the poverty on the basis of their income or the consumption levels. Poverty line అలా మెజర్ చేస్తారు. Poverty line అనేది it is estimated periodically for usually a period of 5 years estimate చేస్తారు by conducting a sample survey. the NSO వాళ్ళ sample survey చేస్తారు. సో వరల్డ్ బ్యాంక్ కూడా శాంపుల్ సర్వే చేసింది అలాంగ్ విత్ మన ఎన్ఎస్ఓతో పాటు శాంపుల్ సర్వే చేసి మినిమం పర్ డేకి $1.9 ఎర్న్ చేసేవాళ్ళు, కన్జ్యూమ్ చేయగలిగే వాళ్ళు, పర్ పర్సన్ పర్ డే కన్జ్యూమ్ చేయగలిగే వాళ్ళు అబవ్ పావర్టీ ఉన్నట్టు అని చెప్పారు. సో మినిమం, సో అ పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ పువర్ ఇఫ్ హిస్ ఆర్ హర్ ఇన్కమ్ it falls below the given minimum level. ఆ మినిమం థ్రెషోల్డ్ లెవెల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద పావర్టీ లైన్, దానికంటే తక్కువ ఉంటాయి దెన్ హీస్ పూర్. మినిమం లెవెల్ నెసెసరీ టు ఫుల్ఫిల్ దేర్ బేసిక్ నీడ్స్, దట్ మినిమం లెవెల్ అనేది ఇట్ ఈస్ నెసెసరీ టు ఫుల్ఫిల్ దేర్ బేసిక్ నీడ్స్. అండ్ పావర్టీ లైన్ అనేది ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కంట్రీస్ అండ్ అట్ డిఫరెంట్ టైమ్స్, డిపెండ్స్ అపాన్ టైమ్ అండ్ ప్లేస్ ఆల్సో. Okay, so for example, a person not having a car in US may be considered poor, but in India owning a car is still considered a luxury. So
while determining the poverty line in India, some physical quantities are considered like food requirement, clothing, footwear, fuel, education and medical requirements, okay, which are determined for subsistence, వాళ్ళు బతకడానికి subsistence కోసం యూజ్ చేసేవి. So these physical quantities, they are multiplied by money and then estimated in rupees, multiplied and by their prices in rupees. So a food requirement while estimating the poverty line అనేది it is based on desired, మనం కొన్నిసార్లు ఇన్కమ్ లెవెల్స్ పైన చూస్తాము పావర్టీ లైన్, కొన్నిసార్లు డిజైర్డ్ క్యాలరీ రిక్వైర్మెంట్ మీద చూస్తాం. సో ఫుడ్ ఐటమ్స్ అయితే సీరియల్స్, పల్సెస్, వెజిటేబుల్స్, ఆయిల్, మిల్క్, షుగర్, so together they provide how many calories they provide, and the caloric needs also depend on their age, sex and kind of work they do. అదే రూరల్ ఏరియాస్లో అయితే 2400 calories per person per day. అదే అర్బన్ ఏరియాస్లో అయితే మినిమం వచ్చి 2100. సో అకార్డింగ్ టు దిస్ 2011-2012 poverty line has been determined like rupees 816 for the poor rural areas and rupees 1000 for the urban areas. Thus ఒక ఫ్యామిలీకి, ఒక ఫ్యామిలీ ఆఫ్ 5 పీపుల్కి పర్ పర్సన్ పర్ హెడ్ అన్నామా, పర్ మంత్ ఇది పర్ పర్సన్ పర్ హెడ్ పర్ మంత్ క్యాల్కులేట్ చేశారు ఇది ఫర్ అ మంత్. సో ఫర్ అ మంత్ 5000 వస్తే అర్బన్ ఏరియాస్లో ఫర్ ఫ్యామిలీ ఆఫ్ 5 దెన్ దే ఆర్ అబౌవ్ పావర్టీ అని అర్థం. సో అదే రూరల్ ఏరియాస్లో అయితే 2011-12 సెన్సస్ ప్రకారం చెప్పారు ఇది. అబౌవ్ రూరల్ ఏరియాస్లో అయితే సో 816 into 5 తీసుకొని 4080 పర్ మంత్ వస్తే దెన్ దే ఆర్ అబౌవ్ పావర్టీ, దానికంటే తక్కువ ఉంటే బిలో పావర్టీ అని అర్థం. దెన్ పావర్టీని ఎస్టిమేట్ చేయడం, పావర్టీని ఎస్టిమేషన్ ఎలా చేస్తున్నారు? సో అవుట్ ఆఫ్ 100 పీపుల్ ఇండియాలో యావరేజ్ పీపుల్ ఫస్ట్ యావరేజ్గా 1993-94లో తీసుకుంటే మనకు ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన కొత్తలో 45% ఆఫ్ ద పీపుల్ వచ్చి బిలో పావర్టీ లైన్ ఉన్నారు. ఆ తర్వాత ఒక 10 years 2004-2005కి పావర్టీ లెవెల్స్ వచ్చి 37.2% అయ్యారు. దెన్ ద ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ బిలో ద పావర్టీ లైన్ అగైన్ ఇప్పుడు ఇట్ ఫర్దర్ కేమ్ డౌన్ టు 22% అనమాట. 2011-2012కి 22 అంటే ప్రతి 100 పీపుల్ 22 పీపుల్ పావర్టీ బిలో పావర్టీ లైన్ ఉన్నట్టు అని అర్థం. ఓకే, సో ఇది ఇంకా కమింగ్ ఇయర్స్ 20%కి తీసుకుని రావాలంటున్నారు, బట్ కోవిడ్ వల్ల అది మొత్తం రప్చర్ అవుతుంది. సో ఆల్దో ద పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉన్న ద నంబర్ ఆఫ్ పువర్ పీపుల్ అనేది 407 ఎందుకు ఉందంటే డ్యూ టు పాపులేషన్ ఎక్స్ప్లోషన్ ఉండింది. దెన్ వల్నరబుల్ గ్రూప్స్ అనేవాళ్ళు మళ్ళీ క్లాసిఫై చేయొచ్చు, సోషల్ గ్రూప్స్గా క్లాసిఫై చేయొచ్చు. సోషల్ గ్రూప్స్లో వల్నరబుల్ గ్రూప్స్, ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ ఎకనామిక్ కేటగిరీస్లో వల్నరబుల్ గ్రూప్స్. సో సోషల్ గ్రూప్స్లో వల్నరబుల్ గ్రూప్స్ వచ్చి ఎస్సీ ఎస్టీస్. ఎకనామిక్ కేటగిరీస్లో అయితే రూరల్లో పనిచేసే నాన్ అగ్రికల్చరల్ లేబర్స్ హౌస్ హోల్డ్స్ అండ్ అర్బన్లో క్యాజువల్ లేబర్స్, urban casual labor households are non-vulnerable groups అనమాట. ఓకే, who are most vulnerable to poverty. Vulnerable groups are most vulnerable to poverty. సో ఈ టేబుల్లో ఏం చూపిస్తున్నారంటే ఆల్దో యావరేజ్గా 22 మెంబర్సే ఉన్న యావరేజ్ తీసినప్పుడు సెపరేట్గా వాళ్ళ గ్రూప్స్ తీసుకుంటే వాళ్ళ పావర్టీ లెవెల్స్, వల్నరబుల్ గ్రూప్స్ యొక్క పావర్టీ లెవెల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. బిలో పావర్టీ లైన్ ఎస్టీలు అయితే బిలో పావర్టీ లైన్ 43% ఉన్నారు, 43 out of 100 పీపుల్ ఉన్నారు. ఎస్సీలు అయితే 29 out of 100. క్యాజువల్ లేబర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఫార్మ్ ఇన్ రూరల్ ఏరియాస్ వచ్చి 34% ఉంటే క్యాజువల్ లేబర్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ కూడా 34 మెంబర్స్ ఉన్నారు. ఇది 2011-12 సెన్సస్ అనుకుంటా. సో అలా ద డబుల్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ అ landless casual wage labor household in a socially disadvantaged. Okay, landless rurallo landless casual wage labor household in a socially disadvantaged group of a scheduled caste or scheduled tribes అనేది it population అనేది ఇట్ షోస్ ద సీరియస్నెస్ ఆఫ్ ది ప్రాబ్లం. ఇదే వల్నరబుల్ గ్రూప్స్లో ఇలానే కాకుండా ఒకే ఫ్యామిలీలో కూడా దేర్ ఆర్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ద ఇన్కమ్స్. మెన్ చేసే వర్కే ఫీమేల్స్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్కి మోస్ట్లీ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అన్న దొరుకుతుంది. విమెన్కి అన్ని రోజులు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ దొరకట్లేదు. ఒకవేళ దొరికినా కూడా మెన్ చేసే సేమ్ వర్క్ విమెన్ చేసినా దే ఆర్ నాట్ పేడ్ యాజ్ మచ్ యాజ్ మెన్. ఓకే, అండ్ ఒక ఇంట్లో కూడా the women doesn't get equal access to the resources available to the family as much as men get.
Okay, women in the family, elderly people, and female infants are denied equal access to the resources, okay, available to the family. సో అదే ఒక బాబు పుడితే వాడిని చదివించాలనుకుంటారు. అదే పువర్ ఫ్యామిలీస్లో అమ్మాయిలను అయితే చదివించారు, ఎందుకంటే ఎలాగో వాళ్ళకి పెళ్లి చేసి పంపించాలి, మళ్ళీ ఎడ్యుకేషన్ ఖర్చులు కూడా ఎందుకనే దీంతో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయరు. ఎల్డర్లీ పీపుల్కి మెడికల్ ఆర్ ట్రీట్మెంట్ చేయించే స్తోమత ఉండదు. సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ కమ్యూనిటీ డిస్పారిటీస్, ఫ్యామిలీ లోపల డిస్పారిటీస్. సో అలా ఉంటుందన్నమాట. Interstate disparities. Poverty in India has also another aspect or dimension. The poverty of proportion of poor people, it is not the same in every state. Although every state level poverty has witnessed a secular decline from the levels of early 70s. Okay, the success rate of reducing poverty varies from state to state. So the recent estimates show while all India head count ratio was 21.9% in 2011 to 2012, like Madhya Pradesh, Assam, Uttar Pradesh, Bihar and Orissa was 29 in 20. So states like Madhya Pradesh, Assam, Uttar Pradesh, Bihar and Orissa had above all India poverty level. As graph 3.2 shows, Bihar, Orissa continue to be the poorest states with poverty ratios of వాళ్ళ పావర్టీ రేషియో ఎంత ఉంది, 33.7%, 32.6% ఉంది. ఎందుకంటే బీహార్, ఒరిస్సాలో మోస్ట్లీ ఎస్సీ ఎస్టీస్ ఎక్కువ ఉన్నారు. ఒడిశాలో ఎస్టీస్ ఎక్కువ ఉన్నారు, బీహార్లో ఎస్సీస్ ఎక్కువ ఉన్నారు. ట్రైబల్ పీపుల్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్నారు. అక్కడ పువర్ పీపుల్ రెస్పెక్టివ్లీ బీహార్ అండ్ ఒరిస్సాలో ఎక్కువ మంది ఉన్నారు. అలాంగ్ విత్ ద రూరల్ పావర్టీ, అర్బన్ పావర్టీ ఈజ్ ఆల్సో హై ఇన్ ఒడిస్సా, మధ్యప్రదేశ్ వచ్చి మావోయిస్టులు, బీహార్ ఉత్తర్ ప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారు. పాపులేషన్ వల్ల కూడా అర్బన్ పీపుల్లో కూడా పువర్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. ఇన్ కంపారిజన్ దెర్ హ్యాస్ బీన్ అ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ పావర్టీ. ఓకే, ఇన్ కేరళ, మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ స్టేట్స్లో తక్కువ ఉన్నారంట. డిక్లైన్ ఇన్ పావర్టీ కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ అండ్ వెస్ట్ బెంగాల్. స్టేట్స్ లైక్ పంజాబ్, హర్యానా హ్యావ్ ట్రెడిషనలీ సక్సీడెడ్ ఇన్ రెడ్యూసింగ్ పావర్టీ విత్ ద హెల్ప్ ఆఫ్ ది హై అగ్రికల్చరల్ గ్రోత్ రేట్స్. గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఎప్పుడో వాళ్ళు పావర్టీని జయించారు. సో కేరళ హ్యాస్ ఫోకస్డ్ మోర్ ఆన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కేరళ హ్యాస్ ఫోకస్డ్, లైక్ జపాన్, ఇట్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ human resource development. Okay, so thus in West Bengal land reform measures have helped in reducing. అదే వెస్ట్ బెంగాల్లో అయితే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈక్వల్గా ల్యాండ్ డివైడ్ చేశారు. ల్యాండ్ రిఫార్మ్ మెజర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ హ్యావ్ హెల్ప్డ్ ఇన్ రిడ్యూసింగ్ పావర్టీ. ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కుడ్ హ్యావ్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్. అదే ఆంధ్రాలో సోషల్ సెక్టార్ పీడిఎస్ స్కీమ్స్, సోషల్ సెక్టార్ వెల్ఫేర్ స్కీమ్స్, సోషల్ సెక్టార్కి ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్, పీడిఎస్, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పీపుల్ని పావర్టీ నుంచి బయటకు తీసుకొని రావడానికి హెల్ప్ చేస్తుంటాయి అంటున్నారు. సో నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఇంకా ఎక్కువ పువర్ పీపుల్ ఉన్నారు. అందుకే మన మైగ్రెంట్ క్రైసిస్లో కూడా అదే చూసాం. ద గ్లోబల్ పావర్టీ సినారియో. The proportion of people in different countries living in extreme economic poverty defined by the World Bank as living on less than $1.9 per day has fallen from 36% in 1990 to 10% in 2060. Very good. So all over the world చూసుకుంటే $1.9 కంటే తక్కువ ఉండేవాళ్ళు 10% ఉన్నారంట 2015కి. మేబీ ఇంకా ప్రైస్ పెంచాలేమో. ఆల్దో దేర్ హ్యాస్ బీన్ అ సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ గ్లోబల్ పావర్టీ, ఇట్ మార్క్డ్ విత్ గ్రేట్ రీజనల్ డిఫరెన్సెస్. సో గ్రేట్ రీజనల్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. పావర్టీ డిక్లైన్ సబ్స్టాన్షియలీ ఇన్ చైనా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో ఎక్కడ చైనాలో పావర్టీ బాగా తగ్గింది వాళ్ళ అగ్రికల్చరల్ రిఫార్మ్స్, కమ్యూనిస్ట్ పార్టీ మెజర్స్ వల్ల. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎందుకు వాళ్ళు అగ్రికల్చరల్ పెంచుకున్నారు, టూరిజం పెంచుకున్నారు, అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్
ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ జరిగింది అక్కడ. అండ్ వాళ్ళకి మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. వాళ్ళకి లేబర్ ఎక్కువ ఉంది కాబట్టి మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అండ్ దే హ్యావ్ మ్యాసివ్లీ ఇన్వెస్టెడ్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇప్పుడు టెక్నాలజీలో అమెరికా వాళ్ళతో పాటు సౌత్ ఈస్ట్ నేషన్స్, జపాన్, చైనా, వియట్నాం, సౌత్ కొరియా, ఇవన్నీ ఏమంటే దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్స్. ఓకే, అండ్ బికాస్ ఆఫ్ దట్ అండ్ అగ్రికల్చర్ టూరిజం వల్ల ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ జరిగింది అక్కడ. సో అక్కడ బాగా పైకి వచ్చారనమాట. ద నెంబర్ ఆఫ్ పువర్స్ ఇన్ చైనా హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ 88% in 1981 to 14% in 2008. వెరీ వెరీ గ్రేట్ కదా. 1981 ఆఫ్టర్ చైనీస్ వార్, అప్పుడు 88% ఆఫ్ ద పీపుల్ వేర్ పువర్. అండ్ 2008 కల్లా 14% పువర్ పీపుల్ ఉన్నారు. అండ్ 0.7 చూడు, ఇప్పుడు చైనాలో ఓన్లీ 0.7% ఆఫ్ ద పువర్ పీపుల్ ఉన్నారంట చైనాలో, బిలో ద పావర్టీ లైన్. 2015 సెన్సస్ ప్రకారం ఓన్లీ 0.7% పువర్ పీపుల్ ఇన్ China according to 2015. So in countries of South Asia like India, Pakistan, Sri Lanka, Nepal, Bangladesh, Bhutan, the decline has also been rapid. 34% in 2005 నుంచి 16.2% in 2013. So 50% reduce అయ్యారు ఇక్కడ కూడా. So with decline in the percentage of the poor, the number of poor has also declined significantly from 510 millions to 274 millions in 2030. మొన్న కూడా ఏదో మోడీని పొగుడుతూ ఉన్నారనమాట. 270 మిలియన్ పీపుల్ని పావర్టీ లైన్ నుంచి బయటకు తీసుకొచ్చారు అని. బట్ ఇండియా వైజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనుకుంటా 270 మిలియన్ పీపుల్. బట్ ఈ పాండమిక్ వల్ల ఇంకా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ మళ్ళీ పావర్టీలోకి వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళిపోతారు కూడా. సో ఈ పావర్టీ మెజర్స్ అనేది మళ్ళీ మారుతుంది. Okay, so in sub-Saharan Africa, poverty in fact declined from 51% in 2005 to 41% in 2015. Sub-Saharan Africa lo. In Latin America, the ratio of poverty has also declined from 10% to 4% in 2015. Poverty has also resurfaced in some of the former socialist countries like Russia, where officially it was non-existent earlier. అప్పట్లో సోషలిస్ట్ పాలసీస్ వల్ల పావర్టీ లేకపోయినా ఇప్పుడు రష్యాలో పావర్టీ అనేది మళ్ళీ ఉంది. సో shows the proportion of the people of living under poverty in different countries as defined by the International Poverty Line. Means population below $1.9 per day. ఎంతమంది ఉన్నారు? నైజీరియాలో నియర్లీ 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ అండర్ పావర్టీ. సబ్-సహారన్ ఆఫ్రికా. ఓకే పాపం. దెన్ బ్రెజిల్ కూడా ఉంది. చైనాలో 0.7%, వెరీ వెరీ గ్రేట్. ఇండియాలో ఇంకా 21.2 అంటే 22%. దిస్ ఇస్ 2011 సెన్సస్. 21.2 పీపుల్ ఇంకా పావర్టీలో ఉన్నారు. సో ద న్యూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ proposes ending all kinds of poverty, all types of poverty by 2030. ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నో పావర్టీ అనడం. దెన్ వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ పావర్టీ అండ్ వాట్ ఆర్ ది యాంటీ పావర్టీ మెజర్స్? There were a number of causes for the widespread poverty in India. One historical reason is the low-level economic development under the British colonial administration. Low economic development under the British historical reason idi. Okay, under the historical reason idi low level of economic development under the British colonial administration. The policies of the colonial government it ruined the traditional handicrafts industries and discouraged the development of the industries like textiles. Okay, textiles-ni malli grow cheyakunda chesinది వాళ్ళ policies. The low rate of growth persisted until the 1980s. The low rate of the growth అనేది ఇండియాలో, the low percentage of growth, it persisted till 1980s. So this resulted in less job opportunities and low growth rate of incomes. కాబట్టి దానివల్ల ఎక్కువ అక్కడే ఉన్నారు అగ్రికల్చర్లోనే. దానివల్ల లెస్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అప్పుడు ఇండియన్స్కి. అండ్ లో రేట్ ఆఫ్ ఇన్కమ్స్, లెస్ జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, అప్పుడు చదువుకోలేదు. లెస్ రేట్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ ఉండింది, జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉండింది.
దాని ప్రకారంగా వాళ్ళకి ఇన్కమ్ తక్కువ ఉండేది. సో దిస్ వాస్ అకంపెనీడ్ బై హై గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. దీనికి తోడు పాపులేషన్ ఎందుకు 1980s వరకు అలా ఉండింది ఎల్పిజి రిఫార్మ్స్ ముందంటే, వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, ఒకవేళ వచ్చిన ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉంది, హై లెవెల్ ఆఫ్ పాపులేషన్. సో వాళ్ళకి వచ్చే జీతాలు అందరిని పోషించడానికి సరిపోదు. ఓకే, సో ద టూ కంబైన్ టు మేక్ ద గ్రోత్ రేట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వెరీ లో. గ్రోత్ రేట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఓకే వెరీ లో దానివల్ల. ఓకే, ద ఫెయిల్యూర్ అట్ బోత్ ద ఫ్రంట్స్, promotion of economic growth and population control. Promotion of economic growth, population control, ఈ రెండిట్లో ఫెయిల్యూర్ అవ్వడం perpetuated the cycle of poverty in India. So this is the causes of poverty. With the spread of irrigation and the green revolution, many job opportunities were created in the agricultural sector. Created in agricultural sector, but the effects were limited to only some parts of the India. The industries both in the public and private sector did provide some jobs. Industries both private and public sector, it did provide some jobs, but these jobs were not enough to absorb all the job seekers. Unable to find the proper jobs in the cities, many people started working as a rickshaw pullers, vendors, construction workers, domestic servants, etc. With irregular small incomes, these people could not afford the expensive housings. So they started living in the slums on the outskirts of the city, and the problems of the poverty, largely a rural phenomenon, also became a feature of the urban sector. అలా మెల్లమెల్లగా పావర్టీ అనేది రూరల్లోనే ఉందనుకుంటే అర్బన్స్లో కూడా వచ్చింది. సో జాబ్ వెతుక్కునే వాళ్ళకి జాబ్స్ లేక అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పాపులేషన్ అంత తగినట్టు జాబ్స్ లేదు, ఎకనామిక్ గ్రోత్ లేదు. సో చిన్న చిన్న పనులు చేసుకుంటా వాళ్ళ స్తోమతకు తగ్గ వాళ్ళ దీనికి తగ్గ పనులు చేసుకుంటా బయట ఉంటూ స్లమ్స్లో అలా అర్బన్ పువర్స్ అనేది వచ్చారనమాట. అర్బన్ సెక్టార్లో పువర్ పీపుల్. అనదర్ ఫీచర్ ఆఫ్ high poverty rates has been a huge income inequalities. Poverty ఎందుకంటే హ్యూజ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ దిస్ ఈజ్ ది అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ అదర్ రిసోర్సెస్. సో జమీందారులు వాళ్ళ దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉండేది, మిగతా వాళ్ళ దగ్గర తక్కువ. అప్పటికి పాపం ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ సీలింగ్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినా కూడా దాంతో కూడా లూప్ హోల్స్ యూస్ చేసుకున్నారు. దానివల్ల హై ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి పీపుల్ మధ్యలో. unequal distribution of the land resources. Despite many policies, we have not been able to tackle this issue in a meaningful manner. So major policy initiatives like the land reforms, major policy initiatives like the land reforms policy, which aimed at redistribution of the assets in the rural areas, have not been implemented properly and effectively by most of the state governments. Since lack of land resources have been one of the major, because of that lacking of the land resources అనేది it is a major problem, major causes of the poverty in India. Okay, and thus India and proper implementation of the policy could have improved the life of millions of the rural poor. అప్పట్లో కానీ దాని ల్యాండ్ రిఫార్మ్స్ పాలసీని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తుంటే అది ఎంతోమంది పువర్ పీపుల్ యొక్క లైఫ్ని ఇంప్రూవ్ చేసి ఉంటుంది. మెనీ అదర్ సోషియో కల్చరల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది పావర్టీ. నెక్స్ట్ ఏంటి, సోషియో కల్చరల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. Socio-cultural factors and economic factors are also responsible. In order to fulfill the social obligations and observe the religious ceremonies, some people of India, including the very poor, spend a lot of money. చూడు, ఏదైనా సోషల్ ఆబ్లిగేషన్స్ని మీట్ అవ్వడానికి, ఏదైనా రిలీజియస్ సెరమనీస్ కోసం ఈవెన్ ద వెరీ పువర్ పీపుల్ స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. స్మాల్ ఫార్మర్స్ నీడ్ మనీ టు బై అగ్రికల్చరల్ ఇన్పుట్స్ లైక్ సీడ్స్, ఫర్టిలైజర్స్, ఎక్సెట్రా. సిన్స్ పువర్ పీపుల్ హార్డ్లీ హ్యావ్స్ ఎనీ సేవింగ్స్, దే borrow. Unable to repay because of poverty, they become victims of indebtedness. So the high level of indebtedness is both. So this high level of indebtedness is both the cause and consequence of the poverty. Then what are the anti-poverty measures taken in India? Removal of poverty has been one of the major objectives of the Indian developmental strategy. Okay, మన ఇండియాలో అదే డెవలప్మెంటల్ స్ట్రాటజీగా తీసుకున్నారు. ద కరెంట్ యాంటీ పావర్టీ స్ట్రాటజీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ 2 planks. సో ప్రమోషన్ ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్
ఓకే. టార్గెటెడ్ యాంటీ పావర్టీ ప్రోగ్రామ్స్. వాళ్ళకి పావర్టీ నుంచి బయటకు తీసుకొని రావడానికి, వాళ్ళని సపోర్ట్ చేయడానికి యాంటీ పావర్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ గ్రోత్ ఆఫ్ ఎకనామీ, ప్రమోషన్ ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్. వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయడం, ఎడ్యుకేషన్ అవి ప్రొవైడ్ చేయడం. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 30 years లాస్టింగ్ అప్ టు ద early 80s, there were little per capita income growth and not much reduction in poverty. Per capita income growth అనేది తక్కువ ఉండింది. Okay, so official poverty estimates which were about 45% in the early 1950s remains the same even as the early 80s. 45% పూర్ పీపుల్ ఉన్నారు మనకు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో 45% పూర్ బిలో పావర్టీ లైన్ ఉన్నారు. అది నియర్లీ 80s వరకు అలానే. సిన్స్ ది 80s, India's economic growth has been one of the fastest in the world. The growth rate jumped from an average of about 3.5% per year in 1970s to about 6% per year in 10 years. 1980s, 1990sలో 6% per year ఉండింది. The higher growth rates have helped significantly in the reduction of poverty. ఇది కూడా ఆకలి రాజ్యంలో చూడ ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకు ఉండదు అలా. సో therefore it is becoming clear that there is a strong link between the economic growth and poverty reduction. అంతే కదా, ఎకనామిక్ గ్రోత్ పావర్టీ రిడక్షన్ మధ్య స్ట్రాంగ్ లింక్ ఉంది. ఎకనామిక్ గ్రోత్ వైడెన్స్ ఆపర్చునిటీస్. ఎకనామిక్ గ్రోత్ వచ్చిందనుకో, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇట్ ప్రొవైడ్స్ రిసోర్సెస్ నీడెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంట్. సో దానివల్ల మనకు రిసోర్సెస్ దొరుకుతాయి అన్నమాట. లైక్ మనీ దొరుకుతుంది, దానివల్ల మనీని మళ్ళీ హ్యూమన్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. This also encourages people to send their children, including the girl child, to schools on hope of getting better economic returns from investing in the education. So, however, the poor may not be able to take the direct advantage from the opportunities created by the economic growth. Moreover, growth in the agricultural sector is much below expectations. The growth in the agricultural sector, right, is very much below expectation. So this has a direct bearing on poverty, as large number of poor people live in the villages and are dependent on agriculture. అగ్రికల్చర్ వల్ల ఎక్కువ గ్రోత్ రావట్లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ రాకపోవడం వల్ల అదే మెయిన్ డైరెక్ట్ ఇదే పావర్టీ కారణం అవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లివ్ ఇన్ ద విలేజెస్ అండ్ దే డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. So, in these circumstances, there is a clear need for targeted anti-poverty programs. Also, anti-poverty programs. Also, although there are so many schemes which are formulated to affect the poverty directly and indirectly, some of them are worth mentioning. The Mahatma Gandhi National Rural Employment Guarantee Act of 2005 aims to provide 100 days of wage employment to every household. దీన్ని ఇప్పుడు 200 days చేయాలన్నారు, చేశారు. 200 days of wage employment to every household to ensure ఒక హౌస్ హోల్డ్ ఒక మనిషికే ఇస్తారనమాట. ఓకే, 2005లో తీసుకొచ్చారు. ఇది కాంగ్రెస్ ఉన్నప్పుడే తీసుకొచ్చారనమాట. ఓకే, టు ఎన్షూర్ ద లైవ్లీహుడ్ సెక్యూరిటీ ఇన్ ద రూరల్ ఏరియాస్. మగన్రేగా అనేది లైవ్లీహుడ్ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఇన్ ద రూరల్ ఏరియాస్, 100 days of work for every household. So it also aimed at sustainable development to address the cause of drought. It is also aimed at sustainable development to address the cause of ఎప్పుడైనా డ్రాట్ వచ్చినప్పుడు, డిఫారెస్టేషన్ అండ్ సాయిల్ ఎరోషన్ అలా వచ్చినప్పుడు చేయడానికి. సో 1/3 of the proposed jobs have been reserved for the women. Very good one. So this scheme has provided, మగన్రేగాలో ఇంకో మంచిది ఏమంటే ఈ స్కీమ్ కింద 1/3 of the jobs have been reserved for the women. ప్రతి హౌస్ హోల్డ్లో have been reserved for the women. Maganregalo, this scheme has provided employment to 220 crore person days of employment. Has provided 220 crore person days of employment in 4.7 and crore households. The share of SC/ST women person days in the scheme are 23%, 1/3, 17% and 53% respectively. Okay, so the average wage increased from 65 in 2006-2007 to 132 rupees in 2003-2014. Recently, in March 2018, the wage rate for unskilled manual workers has been revised state-wise, and the range of wage rate for different states and union territories lies between 281 rupees per day for workers in Haryana to 168 rupees per day for the workers in Bihar and Jharkhand. Okay.
రోజుకి 168 రూపీస్ బీహార్ అండ్ జార్ఖండ్‌లో ఇస్తే 281 రూపీస్ హర్యానాలో ఇస్తారు. ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన. రోజ్గార్ అంటే ఎంప్లాయ్‌మెంట్. ద ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన ఈస్ అనదర్ స్కీమ్ విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1993లోనే స్టార్ట్ చేశారు ఇది. ఓకే. 1993 ద ఎయిమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ టు క్రియేట్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేటెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ స్మాల్ టౌన్స్. ఎంప్లాయ్‌మెంట్ రోజ్గార్ యోజన అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1993లో ఏమంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఫర్ ది ఎడ్యుకేషనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ స్మాల్ టౌన్స్. Okay, so they are helped in setting up small businesses and industries. So then the small business లో industries పెట్టడానికి హెల్ప్ చేస్తారు. రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, దిస్ ఇస్ అనదర్ స్కీమ్. రూరల్ ఎంప్లాయ్మెంట్ generation program was launched in 1995. ఇది ఇప్పుడు ఉందో లేదో. The aim of the program is to create self-employment opportunities in the rural areas and small towns. A target for creating 25 lakh new jobs has been set up by the program. 25 lakhs new jobs create చేయాలి under this program by the 10th 5-year schedule పెట్టారు. నెక్స్ట్ స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన. Grama Swarozgar Yojana was launched in 1999. So this program was aims at bringing the assisted poor families above the poverty level by organizing them into Swarozgar kada self-help groups through a mix of వాళ్ళని అబవ్ పావర్టీ లైన్, పువర్ ఫ్యామిలీస్ని అబవ్ పావర్టీ లైన్ తీసుకొని రావాలి బై ఆర్గనైజింగ్ దెమ్ ఇంటూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో అదేంటి స్వర్ణ జయంతి 1999లో చేశారు. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఆర్గనైజ్ చేయడం త్రూ ద మిక్స్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ అండ్ గవర్నమెంట్ సబ్సిడీ. గవర్నమెంట్ కొంచెం సబ్సిడీ ఇస్తుంది, బ్యాంక్స్ కొంచెం అప్పిస్తారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళే చిన్న చిన్న ఏదైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అనమాట. ప్రధాన్ మంత్రి గ్రామోదయ యోజన. రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. రూరల్లో ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం అనే అర్థం. కానీ దానివల్ల 1995లో క్రియేట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. దెన్ ప్రధాన్ మంత్రి గ్రామోదయ యోజన launched in 2000. Additional central assistance is given to states for basic services such as primary health, primary education, rural shelter, rural drinking water and rural electrification. So ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధాన్ మంత్రి గ్రామోదయ యోజన వాళ్ళ దాంతో ప్రైమరీ హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషన్, వాటర్ అండ్ ప్రైమరీలో వాటరు, ఎలక్ట్రిఫికేషన్, ప్రైమరీ షెల్టర్ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నీ గ్రామోదయ యోజనలో ఇచ్చారు. ఆ తర్వాత ఇంపార్టెంట్ స్కీమ్ అంత్యోదయ అన్న యోజన అబౌట్ విచ్ యూ విల్ బి రీడింగ్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. దాంట్లో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ద రిజల్ట్స్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్ హ్యావ్ బీన్ మిక్స్డ్. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ లెస్ ఎఫెక్టివ్నెస్ ఈస్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అండ్ రైట్ టార్గెటింగ్. ప్రాపర్గా టార్గెట్ చేయకపోవడం రైట్ గ్రూప్స్ని అండ్ poor implementation of the program. That is the reason for the less effectiveness of such beautiful policies. So moreover there has been a lot of overlapping of the schemes. So despite the good intentions, the benefits of these schemes are not fully reached to the deserving poor. Lot of overlapping of the schemes kuda jarigindannamata. Despite the good intentions, that is why it hasn't reached these good schemes haven't reached completely to the deserving poor. Therefore, the major emphasis in the recent years is on proper monitoring of all the poverty alleviation programs. Anti-poverty programs and poverty alleviation programs. What are the challenges ahead? Poverty has certainly declined in India, but despite the progress, poverty reduction remains India's most compelling challenge. Okay, poverty అనేది ఇండియాలో తగ్గింది, బట్ despite the progress we are making, poverty reduction అనేది it remains as a compelling challenge, still a challenge. So wide disparities in poverty are visible.
between the rural and urban areas and among different statewide disparities of poverty. Then certain socio-economic groups are more vulnerable to poverty. Poverty reduction is expected to make better progress in the next 10 to 15 years. So this would be possible mainly due to higher economic growth undali, increasing the stress on universal free elementary education, declining population growth, then increasing the empowerment of the women and economically weaker sections of the society promote చేయాలి. Economically weaker sections of the society, certain vulnerable economic and social groups ని ప్రమోట్ చేయాలి. వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ప్రమోట్ చేయాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. we need to decline the population growth, empowerment of the women, and then higher economic growth. And the official definition of poverty, however, captures only a limited part of what poverty really means to people. It is about a minimum subsistence level of living rather than a reasonable level of living. Many scholars advocate that we must broaden the concept into human poverty. Okay, పావర్టీని హ్యూమన్ పావర్టీ అనే కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళాలి, బ్రాడన్ చేయాలంటున్నారు. A large number of people may have been able to feed themselves, but do they have education? Do they have shelter? Okay, or health care, job security, self-confidence? Are they free from caste and gender discrimination? సో మన పీడిఎస్లు ఇచ్చేసి దాంట్లో ఓకే అందరికీ ఫుడ్ చేరుతుంది, పావర్టీకి బయట వస్తున్నారంటే కాదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉందా, హెల్త్ ఫెసిలిటీస్ ఉందా, క్లీన్ వాటర్ ఉందా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా, ప్రాపర్ జాబ్ ఉందా, జాబ్ సెక్యూరిటీ, షెల్టర్ ఉందా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్? ఆర్ దే ఫ్రీ ఫ్రమ్ కాస్ట్ అండ్ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్? ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద చైల్డ్ లేబర్ స్టిల్ కామన్? వరల్డ్ వైడ్ experience shows that with development, the definition of what constitutes poverty also changes. So eradication of poverty is always a moving target. సో ఇలాంటి వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మెయిన్స్ రాసేటప్పుడు గుర్తొస్తుంది. ఎరాడికేషన్ ఆఫ్ అ పావర్టీ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ అ మూవింగ్ టార్గెట్. దాన్ని చూసి 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 కొట్టాలి, ఎక్కడుంది, అది ఎలా ఉంది అనేసి. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ ఇట్ ఈస్ ఆల్వేస్ చేంజింగ్. ద ప్రోగ్రెస్ మారే కొద్దీ దాని డెఫినేషన్ ఆఫ్ ద పావర్టీ అనేది మారుతూ వస్తుంది. సో ఎరాడికేషన్ ఆఫ్ అ పావర్టీ ఈస్ మూవింగ్ టార్గెట్. హోప్ఫుల్లీ వీ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ ద minimum necessary in terms of only income to all the people by the end of the next decade, but the target will move on for many of the bigger challenges that still remain, providing the good health care, education and the job security for all, achieving the gender equality and dignity for the poor people. Gender equality and dignity for the poor people, these will be the bigger tasks. సో అదనమాట హ్యూమన్ పావర్టీ అనే కాన్సెప్ట్ని ఇంకా గ్రేటర్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ పావర్టీగా దీన్ని తీసుకొని రావాలని సోషల్ సైంటిస్ట్ చెప్తున్నారు.